నీ పేరు? సాయి కృష్ణ. వాళ్ళ ఫ్రెండ్ అండి నేను ప్రశాంత్. ఓకే ఓకే ఓకే. ఇంకో ఫ్రెండ్ రాలేపాడు, మధ్యలో రాలేపాడు, ఉండిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పలాస. మీరు ఎందుకు అలాగెళ్ళి ఎలా వస్తున్నారు? పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు అందరూ రాలేరనేసి అవుట్ అవ్వలేరు. అవుట్ అవ్వలేరనేసి విన్నాం. అంటే మీరు రాలేదు? పాపాలు ఎక్కువ చేశాడు. పాపాలు ఎక్కువ చేశాడు. మాకు తెలుసు. అయితే మీరు పుణ్యాత్ముడా? నీ పుణ్యాత్ముడు, చాలా పుణ్యాత్ముడు. ఇది ఒడిశాలోని గజపతి జిల్లా మహేంద్రగిరి అత్యున్నత శిఖరంపై ఉన్న భీముని గుడిలోని విశేషం. అతిపెద్ద 5 బండలతో మాత్రమే నిర్మించిన ఈ గుడిలోకి వెళ్లడానికి అతి చిన్న ప్రవేశ బిలం ఉంటుందంటే బయటకు రావడానికి మరీ ఘోరం. నిర్మాణంలో విరిగిన బండరాయి మధ్య నుంచి రావాల్సి ఉంటుంది. పుణ్యం చేసిన వాళ్లే వస్తారని, పాపం చేసిన వారు రాలేరని అంటుంటారు. అందుకే నేను, నాతో పాటు మరికొంతమంది మిత్రులు కూడా ప్రయత్నించాం. మేం వచ్చామా లేదా అన్నది కూడా మీరు ముందు ముందు చూడొచ్చు. ఇక తూర్పు కనుమల్లో దాదాపు 5,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మహేంద్రగిరిపై ఒక రాత్రి నిద్ర చేయాలని ఎన్నో ఏళ్ల నా ప్రయత్నం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఆ అనుభూతి అద్భుతం. అందుకే మీకోసం వనవాసంలో పాండవులు తపస్సు చేసిన ఈ మహేంద్రగిరులను చేరుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలోని పలాసకు రైల్వే సౌకర్యం ఉంటుంది. పలాస నుంచి మందసకు గాని లేకుంటే గుప్పిలికి గాని చేరుకుని అక్కడ నుంచి నేరుగా మహేంద్రగిరికి వాహనాల్లో వెళ్లొచ్చు. ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహేంద్రగిరి. అయితే మేం మాత్రం ఒడిశాలోని చంద్రగిరిని సందర్శించి అక్కడ నుంచి మహేంద్రగిరికి బయలుదేరాం. ఈ 2 మార్గాల్లో అయితే ఖచ్చితంగా కోయన్పూర్ మీదుగానే మహేంద్రగిరి చేరుతాం. సోంపేట నుంచి అయితే నేరుగా మహేంద్రగిరికి ప్రవేశ ద్వారంగా చెప్పే బురకత్ అనే ప్రాంతానికి చేరుకుంటాం. ఇక్కడే 2 షాపులు ఉంటాయి. వేకువజామున పైకి వెళ్లి సూర్యోదయాన్ని చూడాలనుకునే టూరిస్టులు రాత్రి ఇక్కడే పడుకోవడానికి వీలుగా వీళ్లు 300 రూపాయలు తీసుకునే టెంట్లు కూడా ఇస్తుంటారు. తమ దేశాన్ని చైనా ఆక్రమించుకున్నప్పుడు ఆ టిబెటన్లు వచ్చి ఒడిశాలో స్థిరపడిన ప్రాంతమే చంద్రగిరి. సాక్షాత్తు టిబెట్లా అనిపించే ఆ ప్రాంత విశేషాలతో వచ్చే కథనం ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గంలోనే మహేంద్రగిరికి పయనమయ్యాం. సువిశాలమైన రహదారి వెంట వెళ్తుంటే గళగళమంటూ పారుతున్న మహేంద్ర తనయ పిల్ల కాలువలో కష్టం చేసుచ్చి స్నానమాడుతున్న గిరిజన మహిళకు తోడొచ్చిన బాలిక, ఆ ఎదురుగానే రోడ్డుకు మరోవైపు ఓడలతో స్వాగతం పలుకుతున్న కొండంత మర్రి చెట్టు. కష్టం అంటే ఆదివాసీలదే సుమి. దేశంలోని అత్యధికంగా గిరిజనులు ఉండే రాష్ట్రమైన ఒడిశాలో ఎక్కడికి వెళ్ళినా గిరిజనులు ఏదో ఒక పని చేసుకుంటూ కనిపిస్తుంటారు. గిరిజన పల్లెలు వాళ్ళు చేసుకునే పనులు మనం చిన్నప్పుడు గడిపిన రోజులను గుర్తు చేసి మనల్ని పాతకాలంలోకి తీసుకెళ్లిపోతాయి. బ్రిటిషోడికి బూరెతనమని ఇస్తే బూరులకు పూర్ణం ఎలా వచ్చిందనేది అంతుబట్టక జుట్టు పీక్కున్నాడట. అలాగే ఈ చెట్టుపైకి గడ్డి ఎలా చేరిందని మా వైజాగ్ మిత్రులకు అర్థం కాక బండి ఆపేశారు. ఆ పక్కనే ఇద్దరు గిరిజనులు చాలా శ్రద్ధగా చేస్తున్న కళ్ళు గీతను చూస్తూ కాసేపు వాళ్లతో మాట్లాడా. ఆ మాత్రం దానికి వాళ్ళ అభిమానం చూపించేసి ఈత కళ్ళు మాకు ఆఫర్ చేసేశారు. ఏదైనా వాళ్ళ అభిమానమే వేరులండి. బాబు ఎక్కడుందిరా? తెలుగొచ్చు, కొంచెం కొంచెం బాగానే వచ్చు మీకు. ఓకే ఓకే ఓకే. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్కడ? ఓకే ఓకే. వస్తుందా? ఎప్పుడు ఎప్పుడు గవర్నమెంట్. మీ పేరు పేరు నామ్? నామ్ కి సుఖదేవ్. సుఖదేవ్. తుమ్హారా నామ్ సుఖదేవ్?
కొండల మధ్య నుంచి అంత మంచి రోడ్డు వేసిన ఒడిషా ప్రభుత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ ఎత్తు పల్లాల రహదారిలో అంతంత బరువులతో ఈ వాహనం ఎలా వెళ్తుందబ్బా అని మనం భయపడుతుంటే ఇవన్నీ మాకు మామూలే అన్నట్లు దానిపై ఉన్నోళ్ళు హాయిగా కునుకు తీస్తుండడం మరీ విడ్డూరం. ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి సామాన్లు వాహనాల్లో తీసుకెళ్తున్నప్పుడు ఇలాంటి కుర్చీ సీన్లు చాలామందికి అనుభవమే. మా బైక్స్ కంటే కూడా అతివేగంగా దూసుకుపోతున్న ఈ బండి ఏంటా అని మీరు ఆలోచించకండి. అది మోటార్ సైకిల్ అయితే మాత్రం కాదు, జస్ట్ సైకిల్. డౌన్ కాబట్టి తొక్కేవాడు ఎగరేసుకుపోతున్నాడంతే. మమ్మల్ని మోస్తున్న బైకులకు కాస్త విశ్రాంతినిద్దామని ఈ ఊరిలో ఆపాం. కోయిన్పూర్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మహేంద్రగిరికి బయలుదేరాం. మనలాగే వీళ్ళు కూడా మహేంద్రగిరిపైకి ఈ సాయంత్రం వేళ చేరుకుంటున్నోళ్లే. ఒడిషా అంటే చక్కని రహదారులు, కానీ ఈ మధ్య ఆ ప్రభుత్వం కూడా రహదారులను గాలి కుదిలేసినట్లు ఈ దారి చూస్తే అర్థమవుతోంది. మీటర్ల ఎత్తైన మహేంద్రగిరులపై చాలా గిరిజన పల్లెలు ఉన్నాయి. వాళ్లకు ఏదైనా అవసరం వస్తే ఇదిగో ఇలాగే కిందకు వచ్చి సరుకులు కొనుక్కొని మళ్లీ పైకి వెళ్ళిపోతుంటారు. రోడ్డుపై ఎక్కువ దూరం నడిచే కంటే మనకి కష్టంగా అనిపించే అడ్డదారుల్లోనే వెళ్ళిపోవడం గిరిజనులకు సులువు. మహేంద్ర నది పారే ఈ దారి గతంలో అద్భుతం కాకపోయినా బైకులు రైమని దూసుకుపోయేలా ఉండేది. కానీ ఇప్పుడైతే అవైనా చాలా కష్టమే. మొత్తానికి సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి మహేంద్రగిరికి గేట్ లాంటి బోర్కత్ అనే ఈ ప్రాంతానికి చేరుకున్నాం. రాత్రిపూట పైకి వెళ్ళనివ్వరు కాబట్టి ఇక్కడే 2 టెంట్లు వేసుకుని నిద్రించడానికి సిద్ధపడ్డాం. మనకు పూర్తిగా కొత్త అయిన ప్రాంతంలో, అది అడవి గాని కొండ గాని అయితే అక్కడే ఒక రాత్రి పడుకోవాల్సి వస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే చాలామంది నైట్ క్యాంపులు వేయడానికి ఇష్టపడేది. నలుగురం 2 టెంటుల్లో సర్దుకున్నాం. ముందుగా అనుకున్నట్టుగానే 4 గంటలకు లేచి రెడీ అయి మహేంద్రగిరిని అధిరోహించడం ప్రారంభించాం. చలి మోస్తారుగా ఉన్న పొగ మంచు మాత్రం గట్టిగానే ఉంది. కింద రోడ్డులా కాకుండా ఇది మాత్రం కాస్త గట్టిగానే ఉంది కాబట్టి మలుపులు ఎత్తు పల్లాలు ఉన్న బళ్ళు బిర్రును పోతూనే ఉన్నాయి. ఇది ధర్మరాజు గుడి. ఇక్కడి నుంచి నేరుగా కిందకు వెళ్తే కుంతీదేవి గుడి వస్తుంది.
ఇక్కడుండే బావి అందరికీ ఆశ్చర్యమే. సంవత్సరాంతం ఇంకిపోని రుచికరమైన నీరు ఇందులో లభిస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కు అంటే ధర్మరాజు గుడికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ నుంచి అసలైన భీముని కొండకు దారి ఉంది. రాత్రి వచ్చిన వాళ్ళు ఎవరో ఎక్కడే పడుకుని పోయినట్టుగా ఉన్నారు. నిద్రమత్తు వదిలినట్టు లేదు. మా అలికిడు కూడా వాళ్ళ నిద్రకు భంగం కలిగించలేకపోయింది. చీకటి తొలగని వేళ, కొండేదో దారేదో తెలియని బాట, ఒక బెలంలా చుట్టుముట్టిన చెట్ల మధ్య నుంచి చీకటిపై కప్పుకున్న పొగమంచు అదో వింత ప్రపంచంలా అనిపించింది. రాళ్ళు రప్పలు జారుతున్నాయి. అలసట పెరుగుతోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం గట్టిగా వినిపిస్తోంది. కానీ అడుగులు ముందుకే. ఎందుకంటే చిన్నప్పుడెప్పుడు భీముని కొండపైకి వచ్చా. ఈ మధ్య మహేంద్రగిరి సిరీస్ చేసిన భీముని కొండపైకి మాత్రం రాలేకపోయా. అందుకే ఉత్కంఠ. అదే లేకపోతే ఆసక్తి ఏముంటుంది చెప్పండి. వడికిన తెల్లని దూది మా చుట్టూ అల్లుకున్నట్టుగా ఉంది. దారి కెమెరా కళ్ళకు కాస్తైనా కనిపిస్తోంది కానీ మాకైతే మాత్రం కాస్త ముందుకు తెల్లని ముద్ద తప్పించి మరేమీ కనిపించడం లేదు. రాళ్లతో చేసిన మెట్లే అయినా వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయి అడుగు ముందుకు వేయడానికి కూడా కష్టంగా ఉంది. కొన్నిసార్లు అయితే దారి తిన్ను తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంకెంత దూరమో అనుకుంటే ఆశ్చర్యంగా అప్పుడే వచ్చేసింది భీముని గుడి. ఇది పూర్తిగా నాగరి శైలి. అంటే రాళ్ళు తప్ప ఇంకేమీ ఉపయోగించలేదు. అవి కూడా భారీ బండరాళ్ళు. పదిహేను 1500 మీటర్ల ఎత్తైన ఎంత కొండపై అంత పెద్ద బండలు ఎలా చెక్కారు, క్రేన్లు లాంటివేవీ లేని ఆ కాలంలో ఎలా పేర్చారో ఆలోచిస్తేనే బుర్ర బుర్ఖత అయిపోతుంది. గుడి బండలు కొన్ని పగిలి ఉన్నాయి. ప్రవేశ ద్వారం అంటే తిరుపతి ఎంకన్న మల్లె ఉంటుందనుకోకండి. ఇదే ప్రవేశం. అందులో చిన్న శివలింగం, నాగసర్పం. భీముని గుడి అంటారు కదా, మరి శివలింగం ఉందేంటి అని అందరికీ సందేహం తప్పనిసరిగా వస్తుంది. వనవాసంలో పాండవులు మహేంద్రగిరిపైకి వచ్చి తపస్సు చేశారంట. వాళ్లే కట్టారో అంతకు ముందు వెనుక కట్టారో తెలియదు కానీ ఈ గుడిలో శివలింగాలే ఉన్నాయి. కానీ పేర్లు మాత్రం భీముని గుడి, ధర్మరాజు గుడి, కుంతి గుడి అంటారు. చీకటి తొలగిన పొగమంచు పావడ మహేంద్రగిరిని గట్టిగా అదిమి పట్టుకుంది. దానికి తోడు జోరుగాలి. ఎత్తుకెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయంటారు.
కానీ మారేడుమిల్లి దగ్గర గుడిసెకొండ పైన ఇక్కడ జోరుగాలు మాత్రం ఆగకుండా వీస్తూనే ఉంది. ఉదయాన ఇక్కడికి వచ్చాం. ఇది భీమేశ్వర స్వామి టెంపుల్. వేకువజామున ఘాట్ రోడ్లో ప్రయాణం, తరువాత కొండపైకి రాళ్లదారిలో మంచును చీల్చుకుంటూ చెట్లు పొదల మధ్య ప్రయాణించి చీకటి తొలగకుండానే మహేంద్రగిరి శిఖరాగ్రానికి చేరుకునేసరికి మేము తప్ప ఇంకెవ్వరూ అక్కడ లేరని తెలియగానే తెలియని ఒక ఆనందం. మంచు దుప్పటి తొలగిపోతే ఇంకా ఇక్కడ అనేక విశేషాలు. ఇప్పటికే ఈ కథనం కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది, అందుకే 2వ ఎపిసోడ్లో ఆ విశేషాలన్నీ వివరిస్తాను. అది 3-4 రోజుల్లోనే. దానిని మిస్ అవ్వకూడదంటే కొత్త వాళ్ళు దయచేసి వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కు వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి. ఈలోగా ఎంతో అపురూపమైన అరుదైన పాత కథనాలను చూసి ఆనందించండి. ప్రేమతో మీ సురేష్ జుత్తాడా. నీ పేరు? సాయి కృష్ణ. వాళ్ళ ఫ్రెండ్ అండి నేను, ప్రశాంత్. ఓకే ఓకే ఓకే. ఇంకో ఫ్రెండ్ రాలేపాడు, మధ్యలో రాలేపాడు, ఉండిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పలాస. మీరు ఎందుకు అలాగెళ్ళి ఎలా వస్తున్నారు? పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు అందరూ రాలేరనేసి నుంచి అవుట్ అవ్వలేరు. అవుట్ అవ్వలేరనేసి విన్నాం. అంటే మీరు రాలేదు? పాపాలు ఎక్కువ చేశాడు, పాపాలు ఎక్కువ చేశాడు. మాకు తెలుసు. అయితే మీరు పుణ్యాత్ముడా? పుణ్యాత్ముడు, చాలా పుణ్యాత్ముడు.